ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలన్నింటిలోనూ మీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ తండ్రి మరి విడువక ఎడబాయక అనునిత్యం మీ చల్లని నీడలో మీరు అక్కడ చాటును భద్రపరుచుకుని మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మీరు అక్కడ చాటును భద్రపరుచుకొని మీ కృపతోనూ ప్రేమతోనూ మమ్మల్ని అందరినీ ఆదరించి సంరక్షించి నడిపించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువా మమ్మల్ని అందరినీ తండ్రి మరి సజీవ లెక్కలో ఉంచినందుకు మరొకసారి వేవేల స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఆరాధించడానికి తండ్రి ఇటు సమయాన్ని మా అందరికీ అనుగ్రహించి తండ్రి మరి తద్వారా మహిమ పొందుకోవడానికి తండ్రి ఆరాధనలో భాగంగా తండ్రి ముందుగా కీర్తనలు పాడుచుండగా కీర్తనలు పాడటం మీ ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి నడిపించమని చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. ఇక్కడ రావాల్సిన వారు ఉన్నారు, వారందరినీ తండ్రి మరి మీ సన్నిధానికి మరి పనులన్నీ ముగించుకుని సంతోషంతో మీ సన్నిధిలో అడుగు పెట్టడానికి తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలు తెరిచి నడిపించమని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులుగా అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభా మీరే పొందుకోమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకుందామండి. కీర్తనలు పాడడానికి మరి సహకరించాలి, రావాల్సిందిగా మరి ప్రభుపేట మనం చేస్తాను. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 6వ కీర్తన పాడుకుందామండి. దేవుని సంస్కృతి చేయవే మనసా. కీర్తన పాడడానికి రావాలి. చిన్న కీర్తన పుస్తకం నుంచి 6వ కీర్తన. దేవుని సంస్కృతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీ తోడగుయే ఓ సంస్తుతి చేయవే మనసా. సంస్తుతి చేయు మనం
అదే పాడుతున్నామండి. ఎక్కువ నాకు వీలుగాయి ఎక్కువ రక్షణ అదే పుస్తకం డబ్బు అదే Lord.
వేళయందు కష్టకాలమందు వల్లభండ యేసు స్తుతింతును. ఎల్లనో నీవే నాకెల్లడల వల్లభండ దేవరేంప. జ్ఞానము నీవే నా ప్రాణము నీవే, ప్రాణము నీవే నా జ్ఞానము నీవే. ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభండ యేసు స్తుతింతును. ఎల్లనో నీవే నాకెల్లడల వల్లభండ దేవరేంప. జ్యోతియో నీవే నా నీతియో నీవే, ఆదియో నీవే నా అంతము నీవే. ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభండ యేసు స్తుతింతును. ఎల్లనో నీవే నాకెల్లడల వల్లభండ దేవరేంప. నిత్యుడ నీవే నా సత్యుడ నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభండ యేసు స్తుతింతును. ఎల్లనో నీవే నాకెల్లడల వల్లభండ దేవరేంప. శాంతియో నీవే నా శాంతియో నీవే, సంతము నీవే నా కంతయో నీవే. ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభండ యేసు స్తుతింతును. ఎల్లనో నీవే నాకెల్లడల వల్లభండ దేవరేంప. చివరగా అదే చిత్రం నుంచి పద్నాలుగు పాడుతున్నాం. ఏసే నామము ప్రీతి కలదు, సాగలే నామము మధురం. ఏసయ్య నామం ప్రీతి కలనామం, సాగలే నామం మధుర నామం. సాగేని నామం మధుర నామం. పాపము
లేని నామం ఓ లోకమంతా మేలైన నామం ఓ లోకమంతా మేలైన నామం సైన్యాధిపతి అగో యేసుని నామం సైన్యాధిపతి అగో యేసుని నామం యేసయ్య నామం ప్రీతిగల నామం శాంతి లేని నామం మధుర నామం ప్రతివాని మోకాలు వంచెడి నామం ప్రతివాని మోకాలు వంచెడి నామం ప్రతివాని నాలుక స్తుతించెడి నామం ప్రతివాని నాలుక స్తుతించెడి నామం యేసయ్య నామం ప్రీతిగల నామం సాటి లేని నామం మధుర నామం సాటి లేని నామం మధుర నామం. ఇంతవరకు కీర్తనలు పాడుకుని తండ్రి అయిన దేవుని స్తుతించుకున్నామండి. మరి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పఠనం వాక్య భాగము ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పఠనం వాక్య భాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5 ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పఠనం వాక్య భాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలని మన మధ్య ఉన్నటువంటి మరి బెండపూడి ప్రసాద్ గారు చదివి వినిపిస్తారండి. ఇలా వచ్చి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు వాక్య పఠనం వాక్య భాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు మన మధ్య ఉన్నటువంటి మరి బెండపూడి ప్రసాద్ గారు చదివి వినిపిస్తారండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వాళ్ళు అయినా దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎదుగుతున్నాం. మనం ఆయన ఆజ్ఞలను వెనుకొరితే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలు లేఖన భాగాన్ని చదివి వినిపించిన మరి ప్రసాద్ గారికి ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నానండి. వాక్య భాగాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు కీర్తనలు పాడుకుని మిమ్మల్ని స్తుతించాం మా ప్రభువా. మరి వాక్యం ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ఇటు లేఖన భాగాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించి ఆత్మ సంబంధటువంటి శ్రేష్టమైన సంగతులు తండ్రి మరి లేఖనం ద్వారా వివరించుండగా మీరై తోడై ఉండి వినిచిన వారు కేవలం వినిమట్టుకు వారు మాత్రమే కాకుండా వినగలే శక్తిని, గ్రహించగలే మనస్సును విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరచుకుని తద్వారా ఆత్మీయంగా ఫలించడానికి మీ యొక్క కృపను ప్రేమను అనుగ్రహించి నడిపించమని తను మరి ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఆదరించి అంతం వరకు మీరే తోడే నడిపించుకొని
తండ్రి మరి ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారందరినీ త్వరితగతిన మీ సన్నిధానానికి మరి తోడుకుంటాను. తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుతుంది. సమస్తాన్ని మీ చేతులుగా అర్పించుకుంటూ ప్రార్థన పాసం చేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రవక్త ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. రైట్. ముందుగా ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి దేవునికి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పేరట మరి చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. దేవదేవుని అనంత ప్రేమ, అలాగే అవధులు లేని ప్రేమ, అలాగే షరతులు లేనటువంటి ప్రేమ మన ఎడల ఉంచి ఆయన ప్రేమని మన ఎడల ఆయన కుమారుని ద్వారా వెల్లడిపరుస్తూ అనునిత్యం మనల్ని కంటికి రెప్పలాగా కోడి తన పిల్లల్ని ఎలా అయితే రెక్కల చాటున భద్రపరుచుకుంటారో అటు రీతిగానే దేవాదేవుడు ఆయన బిడ్డలందరినీ కూడా సంరక్షించుకుంటూ ప్రతిదినము అనునిత్యము ఆయన చల్లని నీడలో మనల్ని భద్రపరుచుకుని మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలందరినీ సంరక్షించుకుంటూ వస్తున్న సందర్భాన్ని బట్టి దేవదేవుని మనం ఎంతగానో కూడా కృతజ్ఞతలు చెల్లించిపోతున్నామండి నిజంగా. రైట్. గడిచిన ప్రభుత్వంలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? పుట్టినరోజు సందర్భంగా మనం చక్కటి శ్రేష్టమైన సంగతుల్ని వివరించుకున్నాం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, అవునా, క్రొత్తగా జన్మించడం గురించి చెప్పాను. అంటే ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏం అర్థం చేసుకున్నాం మనం అంటే భౌతికమైనటువంటి జన్మతో పాటు ఆత్మ సంబంధించిన జన్మ గురించి కూడా ఆలోచన చేస్తాం. అంటే పాపము నిమిత్తం మనం చనిపోయి బాప్తిసం ద్వారా, అంటే నీటి బాప్తిసం ద్వారా తిరిగి లేచుట ద్వారా నూతన జన్మ. అవునండి. సో ఆయన రాజ్యం అంటే మన మధ్యనే ఉంది. అవునా? ఏ రాజ్యం? సంఘం అనే రాజ్యం. అందులో మనం ప్రవేశించాము. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరంలోకి ప్రవేశిస్తున్నారు, అవయం అవుతున్నారు. చాలాసార్లు చెప్పాను. సో క్రొత్తగా జన్మించిన వారందరూ కూడా క్రీస్తులోనికి, ఆయన శరీరంలోనికి, ఆయన సంఘమే ఆయన రాజ్యము. సో ఇక్కడ మనం ప్రవేశిస్తే ఖచ్చితంగా రేపు ఆయన తిరిగి రానున్నాడో ఆయన రెండో రాకడలో ఆయన రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్తాడు? తండ్రికి అప్పచెప్పుకుంటాడు. అవునా? లేఖనం అది చెప్తుంది, రాజ్యం తండ్రికి అప్పగిస్తాడు. అది దానికోసం మనం సిద్ధపడి ఉండాలి. చాలా విషయాలు చెప్పాను నేను పుట్టినరోజు సందర్భంగా. చాలా చక్కగా చాలామందికి అర్థమై ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే పుట్టినరోజులు అందరూ చేసుకుంటున్నారు. సో చిన్నపిల్లలు, నేను చేసుకోవచ్చు అని కాదు, కానీ చిన్నపిల్లలు చక్కగా సంతోషంతో వాళ్ళు కోసుకుంటారు. సో పెద్దోళ్ళు కోసేటప్పుడు కూడా ఆలోచించే, ఎందుకంటే మనకు జ్ఞానం ఉంటుంది అప్పటికి. అవునా? తెలివి జ్ఞానం మనకు ఉంటుంది. చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళు సరదాగా చేసుకోవచ్చు, తప్పేమన్నా, సరదాగా సంతోషం నిమిత్తం పిల్లల్ని వారికి తెలియదు కాబట్టి మనం చక్కగా, కాకపోతే యుక్త వయసు సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి మనం నేర్పించాలి. అవునా? అర్థం ఏంటంటే చెప్పాలి. పెద్ద వాళ్ళు కూడా కోస్తున్నారు కేక్. సో చేసుకోవడం తప్పని నేను అనట్లేదు, కానీ చేసుకునే ముందు మనం ఆలోచన చేయాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేడు అని సమయం ఉండగానే మనం త్వరపడాలి. సో మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి, అవన్నీ కూడా నేను క్లియర్గా గడిచిన ప్రభుదినంలో నేను జ్ఞాపకం చేశాను. రైట్. మరి ఈరోజు మరొక శ్రేష్టమైన సంగతుల్ని మరి లేఖన భాగం ద్వారా వివరించుకునే ప్రయత్నం చేద్దామండి. దేవుడు, నేను ఆదిలోనే చెప్పాను ప్రారంభంలోనే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అవును కదండి? ఆయన ప్రేమ లేకపోతే ఈరోజు నువ్వు నేను మన అందరం కూడా ఉండలేము, జీవించలేము, చలించలేము, అసలు ఉనికిలోనే లేము, ఉన్నాం కూడా మనం. ఆయన కోపానికి ఎప్పుడు మనం గురవ్వాల్సిందే. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడో, అలాంటి ప్రేమించే దేవుడు నీకున్నప్పుడు మనము ఏం చేస్తున్నాం?
మనం కూడా దేవుణ్ణి తిరిగి ప్రేమించాలి. దేవుడు మనల్ని ఎంతగానో, అవధులు లేని ప్రేమ అయింది, షరతులు లేనిటువంటి ప్రేమ, కండిషన్స్ ఏం లేవు, షరతులు అవధులు లేని అనంతమైనటువంటి ప్రేమ ఆయన పిల్లలైనటువంటి మన అందరి మీద చూపిస్తూ కుమ్మరిస్తూ ఉంటున్న సమయంలో మనము తిరిగి దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించడం అంటే ఏం కాదు. యోహాన్ గారు ఆయన అదే చెప్తున్నాడు, దేవుని ప్రేమించడం అంటే ఏమీ కాదు. ఏం చెప్తున్నాడు? చదవబడిన లేఖన భాగంలో, మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. దేవుని ప్రేమించడం అంటే ఏదో అనుకుంటున్నాం మనం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో మనం కూడా తిరిగి దేవుని ప్రేమించు వారమైతిమా. ఒకవేళ ప్రేమించు వారమైతిమా అంటే చూడండి, దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వల్లనే ఎరుగుదము. ఒకవేళ నిజంగా తిరిగి ప్రేమిస్తే మనము ఏంటంట, దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలన ఎరుగుదము. చూడండి ఈ 3వ వచనం చూడండి, ప్రేమ అంటే చెప్తున్నాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. చూడండి, దేవుని ప్రేమించడం అంటే మనం ఏదో అనుకున్నాం, అవునా? ఏదో చేయలేమో, కష్టసాధ్యమేమో, మనం చేయలేమేమో అంటూనే ఆయన ఏం చెప్తున్నాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. భారమైన మోయలేనటువంటి భారాన్ని మన మీద మోపాడా? లేదు. ఆయన వాక్యాన్ని వినమన్నాడు, వాక్యానుసారంగా బ్రతకమన్నాడు, జీవించమన్నాడు, చలించమన్నాడు, ఉనికి కలిగి ఉండమన్నాడు. అంతే. అది కూడా మనం చేయకపోతే దేవుణ్ణి ప్రేమించినట్టే. దేవుని నువ్వు తిరిగి ప్రేమించాలంటే ఏదో చేయవసలే, ఏమేమో చేయవసరం లేదట. మనం బలు అర్పించి, హోమాలు అర్పించి, అర్పణలు అర్పించి ఏదేదో చేసేయాల్సిన పని లేదు. బలి అర్పణ నేను కోరుకోలేదు అంటున్నాడు ఆయన. మాట వినమన్నాడు, నేను చెప్పిన మాట మీరు వినండి అన్నాడు. ఏం చెప్పాడు? కష్టసాధ్యం అసలు ఆయన చెప్పిన మాటలో. అసలు సీనాయి పర్వతం మీద ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమన్నా, అసలు 10 ఆజ్ఞల్లో ఏమన్నా కష్టసాధ్యమా? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాం, భారమైన పని అండి అది. ప్రేమ కలిగి ఉండమన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, అబద్ధం ఆడొద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు. అవన్నీ కష్టసాధ్యమండి. మన చేతుల్లో లేవా ఇవి? మన చేతుల్లో ఏమీ లేనటువంటివా? మన చేతుల్లో ఉన్నవే. చాలా సింపుల్. ఒకరినొకరిని ప్రేమించుకోమన్నాడు, అది కూడా మనం చేయలేకపోతున్నాం అంటే ఇంకా దేవుణ్ణి మనం తిరిగి ఎలాగా ప్రేమిస్తున్నాం ఆలోచించేయండి. దేవుడు మన ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. చాలా సంతోషం నిజంగా. మనందరం ఇలా బ్రతుకున్నామంటే ఆయన ప్రేమ వల్లనే. అట్లాంటి దేవుడు అంత ప్రేమ చూపించి, నువ్వు నా మాట విను, నేను చెప్పిన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు. ఎందుకంటే ఆదిలోనే మానవుని మనస్తత్వం గుర్తించాడు. ఎలాంటిదంట? కేవలం ఎల్లప్పుడూ చేతకాయ. సో తప్పిపోకుండా కొన్ని షరతులు అంటే అవేమి భారమైనవి ఏం కాదండి. ఆజ్ఞలు ఇచ్చాడు చక్కగా. మీరు ఎలా ఉండండి, మీరు నా మాట వింటూ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకంటే నేను సృజించిన వాడిని నేనే, నిన్ను నిర్మించిన వాడిని నేనే. ఇప్పుడు నిర్మించిన వాడికి అధికారం ఉంటుందండి, అవునా కదా? ఇప్పుడు ఈ బాక్స్ నేను తయారు చేశాను నా తెలివితేటలతో, నా కష్టార్జితంతో. నేను సొంతంగా దీన్ని తయారు చేసుకున్నాను. దీని మీద సర్వ హక్కులు ఎవరయ్యే? నాయి. దీన్ని పాడు చేయాలన్నా, బాగు చేయాలన్నా, అవతల పడేయాలన్నా దీని సర్వ హక్కులు నాయి. దీని మీద అధికారం నాకు తప్ప ఎవరికే ఉండదు. ఎట్ ది సేమ్ టైం నిన్ను నిర్మించి నిన్ను రూపించిన ఆయన మీదకి అధికారం ఉండదండి. ఇప్పుడు దీనికి నేను కమాండ్స్ ఇస్తాను, నువ్వు ఇలా పని చేయాలి, ఇది నొక్కితే నువ్వు ఆఫ్ అయిపోవాలి, ఇక్కడ ఈ స్విచ్ నొక్కితే నువ్వు పాడాలి, నువ్వు పని చేయాలని నేను కొన్ని కమాండ్స్ ఇచ్చాను. చదువుకున్న పిల్లలు ఉన్నారు, సాఫ్ట్వేర్ కొంతమంది,
సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మనం ఇచ్చే ఆజ్ఞలను బట్టి అది నడుస్తుంది. కమాండ్స్ ఇస్తాం, ఆ కమాండ్స్ని బట్టే నడుస్తుంది కంప్యూటర్ అయినా ఏదైనా. ఇప్పుడు దీన్ని తయారు చేసుకున్నాను, దీనికి నేను కొన్ని కమాండ్స్ ఇచ్చి పలానా స్విచ్ నొక్కినప్పుడు నువ్వు ఆ పని చేయాలి. ఇవి పని చేస్తున్నాయి చెప్పినట్టు, కానీ మనం పని చేయట్లేదు. అవునా? దేవుడు మనకు కొన్ని కమాండ్స్ ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అవి ఏమి భారమైనవి ఏం కాదంటున్నాడు చూడండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మోయలేనటువంటి భారాన్ని ఏమైనా మోపడా? పొరుగువారిని ప్రేమించమంటాం భారమైందండి? చూడండి ఎంత నిజంగా దేవాతి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఉన్నటువంటి అనంతమైనటువంటి ప్రేమ, వారిని ఎంతగానో ప్రేమించారు. నిజంగా ఈరోజు పాఠం వినండి. నిజంగా మీ హృదయాలు తాగితే వింటుంటున్న మీకు కళ్ళంట నీళ్ళు వస్తాయి. నిజంగా నాకు కూడా అసలు నోట మాట రాలేదు. నేను చదువుకున్నప్పుడు, నేను స్టడీ చేసుకున్నప్పుడు కూడా ఒక్కసారిగా కళ్ళంట నీళ్ళు వచ్చింది నాకు. ఈరోజు పాఠం నిజంగా హృదయాలు తాకితే ఖచ్చితంగా కళ్ళు చెమస్తాయి. దేవుడు ఎందుకు అంతలా ప్రేమ చూపిస్తున్నాడు మన మీద? అసలు ఎందుకు అంతలాగా ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రేమించాడు? వారి కోసం ఎనలేనటువంటి ఎంత తగ్గించుకున్నాడు. అయినా కానీ దారి తప్పిన వారిలాగా అసలు ఇజ్రాయేల్ ప్రజల్ని నా కుమారుడిగా చేసుకున్నాడు. వారు పసిపిల్లలుగా ఉన్నవారు, వారు బాలుడే ఉండగా నేను హక్కుని చేర్చుకున్నాను, నేను నా చెయ్యి పట్టుకున్నాను, నేను కౌగిలించుకున్నాను, నేను స్వస్థపరిచాను, నేను కుమారులుగా నేను హక్కుని చేర్చుకున్నాను అన్నాడు. కానీ వారు చేసినటువంటి విరోధమైనటువంటి పాపాన్ని బట్టి ఎంతమంది ప్రవక్తలు పంపించాడో నిజంగా దారిలో పెట్టుకోవడానికి. ముందుగా తను సొత్తుగా చేసుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను. చేసుకుని వారిని నడిపించి సీనాయి పర్వతం మీద కొన్ని ఆజ్ఞలు ఇచ్చి, ఆ ఆజ్ఞలు తప్పకుండా మీరు దాంట్లో నడవండి అని చెప్పి పాలు తేలిన ప్రవహించే కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చి వారిని నడిపించి అందులోకి చేరిస్తే వారు ఏం చేశారు? ఆ కనాను దేశంలో ఉన్నటువంటి కనానీయుల దేవతలతో వ్యభిచరించారు, అంటే విగ్రహారాధన చేశారు. దేవుడికి కోపం రాదండి? కోపం రాదా? ఎంతగా ప్రేమించాడో వారిని. ప్రేమించి చక్కగా వారిని వాగ్దాన దేశంలోకి నడిపిస్తే అక్కడ ఉన్నటువంటి, అంటే నడిపించిన ఎన్నుకున్న దేవుని మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి కనానీయుల దేవతలని పూజించి బలు అర్పిస్తే దేవుడు కోపం రాదండి? ఒక నిబంధన చేసుకున్నాడు సీనాయి పర్వతం మీద, చక్కగా ఆజ్ఞ ఇచ్చాడు. నేను ఎన్నుకున్నాను, మీరు నా సొత్తు అయినటువంటి ప్రజలు అన్నాడు. మిమ్మల్ని ఎన్నటికీ మీకు చెయ్యి విడువను ఎడబాయిని అన్నాడు. మాట ఇచ్చిన వాడు ఎలా తప్పుతాడండి? చక్కగా ఎన్నుకున్నాడు, అక్కడి నుంచి ఆయన వాగ్దానం చేసిన దేశానికి నడిపించాడు. నడిపించి అక్కడ చక్కగా వారిని చేరిస్తే వారేం చేశారు? అక్కడ ఉన్నటువంటి అన్య దేవతలతో పూజించి, ఏ వ్యభిచారం? ఎలాంటి వ్యభిచారం? ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారం. అవునా? ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారం అంటే ఆయన నిర్మించిన వాడిని, రూపించిన వాడిని, నడిపించిన వాడిని మర్చిపోయి చాలా బాధపడతాడు. నిజంగా ఎంతమంది ప్రవక్తలను పంపించి హెచ్చరించి బుద్ధి చెప్పినా కానీ భ్రష్టులైపోయారండి ఇజ్రాయేల్ ప్రజలు. అందుకనే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు భారమైనవి కాదంటాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు భారమైనవి కాదంటండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటే దేవుని ప్రేమించడం. సో ఆజ్ఞలు ఇచ్చాడు, ఇలా బ్రతకండి అని చెప్పాడు. ఎక్కడ మర్చిపోయారు మొత్తం. దేవుని మాట పెడచెవిని పెట్టారు, దేవుని మర్చిపోయి త్రోవ తప్పారు. భయంకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారంలో తలమునకలు అయిపోయారు.
ఎంతమంది ప్రవక్తలను పంపించి హెచ్చరించి వారిని సరిచేసినా కానీ వారు లోబడన ప్రజలు అయిపోయారు. ఆ? ఒక ప్రవక్తని ఎన్నుకున్నాడు. ఎన్నుకుని నేను ముందుగానే చెప్పిన ఆధ్యాత్మికమైన వ్యభిచారము, శారీరక సంబంధించిన వ్యభిచారం కాదు వారు చేసింది, దేవుణ్ణి విసర్జించారు. ఒక ప్రవక్తను ఎన్నుకొని నిజంగా చాలా సందర్భం మీకు తెలిసిన విషయం ఏముంటుంది, ఒక ప్రవక్తను ఎన్నుకొని నువ్వు వెళ్ళు బేరి కుమారుడు హోషే అని ప్రత్యక్షమే. ఈయన హోషే గారు చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త. హోషే గారు మీకు బాగా అర్థం అవ్వాలంటే సొలొమోను గారి టైంలో సొలొమోను గారు చేసిన దాన్ని బట్టి ఆయన కూడా చేసుకున్న సొలొమోను భార్య గారు ఏం చేశారు, ఐగుప్తు భార్యను చేసుకున్నాడు, ఫరో కుమార్తె చేసుకుని భార్య అన్య దేవత వైపు తిరిగి దేవునికి విరోధంగా నడిచి పాపాన్ని మూట కట్టుకున్నాడు. దాని పర్యవసానం ఇజ్రాయేలు రాజ్యం రెడ్డిగా చీలిపోయింది యూరోబోం గారి టైంలో. 10 గోత్రాలేమో చెప్పండి, చాలాసార్లు చెప్పాను. 10 గోత్రాల వారేమో ఉత్తర రాజ్యంగాను, 2 గోత్రాల వారేమో దక్షిణ రాజ్యంగాను విడిపోయారు. 10 గోత్రాల వారిని ఇజ్రాయేల్ అన్నారు, 2 గోత్రాలు యూదా బెన్యమీన్ని దక్షిణ రాజ్యాన్ని యూదా గోత్రంగా ఉన్న టైంలో హోషేయ గారు ఆ 10 గోత్రాలు ఇజ్రాయేల్ గోత్రాలు ఉన్న టైంలో అక్కడ వారితో ఉన్నటువంటి ప్రవక్తీన 10 గోత్రాల వారి అంటే ఉత్తర రాజ్యంలో ఉండగా 2వ యెరోబోము గారు నాయకత్వంలో ఇజ్రాయేల్ రాజులు పరిపాలించే యెరోబోము గారి టైంలో ఆయన అక్కడ ఉండగా ఇజ్రాయేల్ ప్రజలు ఆధ్యాత్మికటువంటి వ్యభిచారంతో నిండిపోయి ఘోరమైనటువంటి పాపాన్ని మూట కట్టుకున్న టైంలో దేవుడు హోషేయని ఎన్నుకొని ఆయన ఒక ప్రత్యక్షమే చెప్తాడు. హోషేయ అనే మాటకు అర్థం రక్షణ. హోషేయ, యోషువ ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తాయి. ఆ పేరుకి అర్థం రక్షణ, హోషేయ అనే మాటకి. సో ఎన్నుకొని హోషేయ నిజంగా అసలు చదువుతున్నప్పుడు కూడా ఏంటి లోతుగా ధ్యానం చేసినప్పుడు కూడా నాకు కళంటి నీళ్ళు వచ్చినాయి నిజంగా. బా ఏంటి అసలు చాలామంది తెలిసే ఉంటుంది స్టోరీ. హోషేయని ఎన్నుకున్నాడు, వెళ్ళు నువ్వు వ్యభిచారంతో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకో. ఎవరు చేసుకుంటారు నిజంగా, నాకు ఇదే అనిపించింది. అంటే దేవుని మాటకి లోపడ్డం చూడండి. ముందుగా హోషేయని పిలుచుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. హోషేయ వెళ్ళు అంటే ఒక మెసేజ్ని పాస్ చేస్తున్నాడు. మీకు బాగా వినండి, అర్థమవుతుంది. ఈవెన్ డెలికేటెడ్ హార్ట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారనుకుంటాను ఈరోజు. హోషేయ వెళ్ళు, వ్యభిచారం చేస్తున్న స్త్రీని వివాహం చేసుకెళ్ళి అన్నాడు. ప్రభువా అని అనలే. చూడండి, హోషేయ అదేంటి ప్రభువా వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకోమంటున్నాం అని అనలే. వెళ్ళాడు, దెబలేము కుమార్తెటువంటి గోమెరుని వివాహం చేసుకున్నాడు. జాగ్రత్తగా వెళ్ళండి, బాగా అర్థమవుతుంది. దేవత దేవుడు ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుని ఒక మెసేజ్ని ఇస్తున్నాడో, హెచ్చరిస్తున్నాడో ఆలోచన చేయండి. హోషేయ వెళ్ళాడు, దెబలేము కుమార్తెటువంటి గోమెరుని వివాహం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. చేసుకుని గోమెరు ద్వారా 2 కుమార్తెని ఒక కుమార్తెని కన్నాడు. మొదటిది యెజ్రెయేలు, రెండోది లోరుహామా, మూడోది లోఅమ్మి. ఎవరు తెలియదేంటి? తెలుసా? లోరుహామా అనే మాటకు అర్థం జాలిని అందరిందా? చూద్దాం హోషేయ గ్రంథం. ఎప్పుడు ఈ పుస్తకం తీసే ఉంటుంటారు నాకు తెలిసింది చాలామంది. హోషేయ చదివారమ్మా ఎప్పుడన్నా? ముందుగా హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో
అసలు హోషే ఎవరు, ఏ రాజుల టైంలో ఈయన ఉన్నారో ఒకసారి చూద్దాం, బాగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. హోషే గ్రంథం తీసారమ్మా, 744 పేజీ పక్కనే ఉంటుంది. చూడండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినముల్లో. సో యోధా రాజులు పరిపాలించే రాజులు పరిచయం చేస్తున్నాడు. రెండోదిగా యెహోయాషు కుమారుడైన యెరోబామును ఇజ్రాయేలు రాజుల దినముల్లోను. చూడండి, 2 రాజ్యాలు కనపడతాయి, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యాన్ని ఎవరు, ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయేలుగా పిలువబడింది. దానికి ఇంకో పేరు అంటే దేవాదేవుడు ఆ 10 గోత్రాల వారిని యాకోబుగాను ఎఫ్రాయిముగాను పిలుచుకున్నాడు కొన్ని సందర్భాల్లో. జాగ్రత్తగా వినండి. ఎఫ్రాయిముగాను యాకోబుగాను 2 మాటలతో పిలుచుకున్నాడు 10 గోత్రాల వారిని. అది ఉత్తర రాజ్యంలో ఉంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఈ హోషే అని పిలుచుకున్నాడు దేవుడు. ఎందు నిమిత్తం? ఆధ్యాత్మికటువంటి వ్యభిచారంతో మగ్గిపోతున్నారు 10 గోత్రాలటువంటి ఇశ్రాయేలు ప్రజలు. కంప్లీట్గా త్రోవ తప్పేశారు. దేవుడు చూస్తూ ఉండలేకపోయాడు. వెళ్ళు హోషేయ, వ్యభిచారంతో ఉన్నటువంటి స్త్రీని చూడండి. 2వ వచనం చూడండి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెంట్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, మరో మాట మాట్లాడదు ఇక్కడ హోషేయ. దేవుడు చెప్పాడు, హోషేయ వెళ్ళు వ్యభిచారం చేయని స్త్రీని వివాహం చేసుకో. నేటి సమాజంలో ఎవరు ఉంటారండి? అలాంటి స్త్రీని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారా? చెప్పాలి. ఎంత గుండె ధైర్యం కావాలి? అసలు ముందు యాక్సెప్ట్ చేసే హృదయం ఉండాలి. దేవునితో ఒక మాట మాట్లాడలేదు హోషేయ, దేవా అదేంటి దేవా నన్ను ఇలాంటి పని చేయమంటున్నావు అని అనలే. దేవుడు చెప్పాడు, వెళ్ళాడు, దెబ్లేము కుమార్తె గోమెరుని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీతో 3 పిల్లలు కన్నాడు. చూద్దాం ఎవరంట వాళ్ళు. కాబట్టి అతడు పోయి 3వ వచనం, దెబ్లేము కుమార్తెన గోమెరును పెళ్లి చేసుకున్నాను, ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుని కనుక యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చను, ఇతనికి యెజ్రెయేలు పేరు పెట్టెను. యెజ్రెయేలు యెహూ ఇంటి వారు కలుగు చేసుకున్న దోషమును బట్టి ఇక కొంతకాలమును నేను వారిని శిక్షింతును. చూడండి, 2వదిగా చూడండి. ఇంకొక పిమ్మట ఆమె మరలా గర్భవతి. 6వ వచనం, కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా దీనికి లోరుహామ అనగా జాలి నొందనది. లోరుహామ అంటే ఏంటి? జాలి నొందనది అని పేరు పెట్టమన్నాడు. అలాగే చూడండి ఇంకొక 8వ వచనంలో, దేవుడని యెహోవా చేత వారిని రక్షించును, లోరుహామ జాలి నొందనది. ఇంకొక ఆమె కనపడుతుంది. పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి కుమారుని కన్నప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చింది ఏమనగా మీరు నా జనులు కాదు, నేను మీకు దేవుడినై ఉండను గనుక లో అమ్మి నా జనము కానిది అని పేరు పెట్టాడు. అంటే దీని ద్వారా హోషేయ ద్వారా దేవుడు బలమైనటువంటి మెసేజ్ని ఇస్తున్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి ఇజ్రాయేలు ప్రజల గురించి. అంటే ఇక్కడ మీకు బాగా అర్థం అవసరం ఏంటంటే దేవునికి సొత్తుగా చేసుకుంటే ఇజ్రాయేల్ జనాంగానికి ఉన్నటువంటి రిలేషను ఎంత బలమైందో తెలియచేస్తుంది. అంటే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి బంధాన్ని గురించి ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అంటే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి బంధాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత ప్రేమ చూపించినటువంటి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని మీద. అందుకనే హోషేయని ప్రవక్త అంటే హోషేయని ఎన్నుకున్నాడు. వ్యభిచారం చేసి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, 3 పిల్లలకి అన్నాడు. ఇది దేనికి సాదృశ్యంగా కనపడడం తెలుసా అండి? ముందుగా ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి పిలుచుకుని, అవునా, ఇక్కడ హోషేయ దెబ్లేము కుమార్తె దగ్గరికి వెళ్ళాడు.
ముందుగా దేవుని ప్రత్యక్షతను పిలుపును విన్నాడు. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి రప్పించి సేనాయి పర్వతం మీద ఒక నిబంధన చేసుకుని కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఒక నిబంధన చేసుకున్నాడు. అది ఒక వివాహానికి సాదృశ్యంగా కనపడుతుంది. అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేసుకున్నాడో, వివాహం చేసుకున్నాడో, ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాడో. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడైన యెహోవా నిబంధన చేసుకునే వారిని ఏ వివాహం అది? భౌతిక సంబంధం, మనం పెళ్ళి ఇలాంటిది కాదు. ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాడు, ప్రేమించాడు, అంటే వివాహం చేసుకున్నాడు. ఎలా ఉండాలి వివాహ బంధం? పవిత్రంగా ఉండాలి. అవునా? భార్య భర్తని విడిచి వెళ్ళిపోద్దండి పెళ్ళాక? వెళ్తావు. ఒక నిబంధన చేసుకున్నాడు. వివాహాలు కూడా నిబంధనలు చేసుకుంటారు. బాధ అయినా, రోగం ఉందైనా, బాధ ఏంటైనా ప్రమాణాలు ఉంటాయి, చక్కగా ఉంటాయి. వ్యాధి బాధను చేయి వేయడం, నేను ఎడబాయిన ప్రమాణాలు చేసుకుంటారు. దైవ సాక్షిగా ప్రమాణాలు చేసుకుని ఏం చేస్తున్నారు? కట్టుబడి ఉంటున్నారా ప్రమాణాలకి? నిజంగా పరిస్థితి వివాహం చేసుకునే వారు ఎందుకు విడిపోతున్నారండి? ఒకసారి ఆలోచించాను. దైవ సాక్షిగా పరిశుద్ధ వివాహాలు చేసుకునే క్రైస్తవ కుటుంబాలు మనం చిన్నటికి ఎందుకు విడిపోతున్నాం? ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఎందుకు ప్రేక్షకులు చెప్పుకున్నాం? ఎందుకు విడాకులు దాకా వెళ్ళిపోతున్నాం? దేవుడు ఎన్నుకునే జతపరుస్తాడు ఎవరినైనా. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదండి, గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం లేకుండా ఒకరినొకరు జతపరచడు ఎవరు. దేవుడి చిత్తంలో ఉంటే ఖచ్చితంగా కొన్నిసార్లు అనుకోండి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని జతపరుస్తూ ఉంటాడు. ఆ సంబంధం ఉండదు. ఎక్కడెక్కడో ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్నాయి, ఈ ప్రాంతంలో వేరే ప్రాంతం ఉంది, అలాగే చేసుకున్నారు. అలాగా ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక నిబంధన ద్వారా ఆయన చేసుకున్నాడు. ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి ఆ బంధం. అవునా? ఇజ్రాయెల్ ప్రజలకనే దేవునికి ఆ బంధం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. దెబ్రేము కుమార్తె 3 పిల్లలను కలిగిన తర్వాత ఏం చేసింది? విడిచి చూడండి, అసలు వ్యభిచారపు స్త్రీని చేసుకోవడమే చాలా గొప్ప. అసలు చేసుకున్నాక ఎలా ఉండాలి? అసలు నిజంగా ఆ స్త్రీ ఏమని ఆలోచించాలి? ఇక్కడ దెబ్లయీము కుమార్తెటువంటి గోమెరు ఎవరికి సాదృశ్యం కనపడుతుంది తెలుసండి? ఇజ్రాయెల్ ప్రజలకు సాదృశ్యంగానే కనపడుతుంది. నీకు బాగా అర్థం అవ్వాలి ఈరోజు. దెబ్లయీము కుమార్తె అయినటువంటి గోమెరు ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించే మాట్లాడుతాడు ఇక్కడ హోషేయ గ్రంథం ద్వారా. వారిని ఉద్దేశించే వెళ్ళి వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. ఆధ్యాత్మిక వ్యభిచారంతో మగ్గిపోయినటువంటి ఇజ్రాయెల్ ప్రజల్ని బుద్ధి చెప్పడానికి, ఒక గుణపాఠం చెప్పడానికి, వారిని సరైన మార్గంలోకి మరలా తీసుకురావడానికి హెచ్చరిస్తున్నాడు హోషేయ ద్వారా. అందుకనే హోషేయని ఎన్నుకున్నాడు. అసలు ఆ కుమార్తె అంటే గోమెరు, అరే వ్యభిచారంతో పాపంతో మగ్గిపోయి నన్ను ఎంతగానో ప్రేమించి మంచి మనసుతో హోషేయ చేసుకున్నాడే, కృతజ్ఞతతో నా పాత బతుకుని విడిచిపెట్టి నా బ్రతుకుని సరి చేసుకుని 3 బిడ్డలు తల్లినయ్యనే, నేను ఇక నుంచి పాత జీవితాన్ని విడిచి హోషేయతోనే నా బ్రతుకు, చావైన బ్రతికైనా ఆయనతోనే అని అనుకోవాలండి. నిజంగా ఎవరైనా సరే అలా అనుకుంటారు, ఆలోచన చేస్తారు. కానీ గోమెరు హోషేయని విడిచేసింది, 3 పిల్లల్ని విడిచి తన పాత జీవితంలోకి వెళ్ళిపోయింది. తెలుసండి? ఆలోచించేది. అలా వెళ్ళిందంటే అసలు మనం బేసికల్గా మనం ఆలోచన చేస్తే చిచ్చి అంటాం మనం. అవునా? మన సమాజంలో ఉంటే ఇదే పరిస్థితి జరిగితే ఎంత అసహించుకుంటామండి, ఎంత అసహించుకుంటాం. దేవుడు కూడా ఆధ్యాత్మికమైన వ్యభిచారంతో మగ్గిపోయి
కంప్లీట్గా దేవుని మర్చిపోయిన వారిని కూడా చిచ్చి అని ఏమనలేదండి, తెలుసండి. అందుకనే దేవుని ప్రేమ అవధులు లేనిది, షరతులు లేనిది, అనంతమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ముందు ఈ లోక ప్రేమలో ఏ పాటికి ఆయనలో ఎవరు ప్రేమించగలరు, ఎవరు నడిపించగలరు, ఎవరు హక్కుని చేర్చుకోగలరు, ఆ? ఎవరు బాగు చేయగలరో? పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన తప్ప ఎవరు బాగు చేయలేరు. చూడండి, భర్తను వదిలేసింది, 3 బిడ్డలను వదిలేసింది, వెళ్ళిపోయింది తన పాత జీవితంలోకి, మళ్ళీ వ్యభిచార కోపంలోకి. మగ్గిపోతుంది మరలా. చూడండి దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మరలా హోషేని పిలిచాడు. హోషేయా వెళ్ళు, నీ భార్య మీ భార్యని పాత జీవితంలో మగ్గిపోతుంది, వేరే వాళ్ళు కూడా కొనేసుకున్నారు, నీ భార్య అమ్మేశారు మీ భార్యని, వెళ్ళు, నీ భార్యని మరలా తీసుకుంటాను. ముందు బద్దలైపోద్ది అసలు. మొట్టమొదటిగా చేసుకోమన్నాడు, చేసుకున్నాడు, సంతోషం, దేవుని మాటకు లోబడి. మరి రెండోసారి కూడా అసలు హోషేయ హృదయం ఎన్ని ముక్కలవ్వాలని నిజంగా హోషేయ స్థానంలో మనం ఉంటే, రెండోసారి దేవుడు వెళ్ళి నీ భార్య భయంకరమైన స్థితిలో ఉంది, అమ్మేశారు నీ భార్యని, వేలించుకుని విడిపించుకుని మరలా నువ్వు కాపురం చేయన్నాడు. అసలు ఆలోచన చేయడానికే ఆయన చదువుతున్నప్పుడు కూడా ఎంతో బాగా చేసింది నిజంగా. అబ్బా ఏంటిది, నేటి సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మనిషిగా మనం అసలు యాక్సెప్ట్ చేయగలమా, మనం అసలు స్వీకరించగలమా? అలా స్వీకరించాలంటే ఎంత మనసు ఉండాలి. నిజంగా మనిషి అయిన వాళ్ళు ఎవరో రెండోసారి యాక్సెప్ట్ చేయరు. దైవ హృదయము, దేవుని ప్రేమ ఉన్నవారు మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఉండరు, అరకొర ఉంటారు, 100లో 1-2 ఉంటారేమో. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో భార్యని అమితంగా ప్రేమించేవారు ఎవరన్నా ఉంటే, భార్య నిజంగా దెబ్బలేము కుమార్తెలాగా అయిపోతే, నిజంగా ప్రేమించినవాడు, దేవుని ప్రేమ హృదయంలో నింపుకున్నవాడు యాక్సెప్ట్ చేయగలుగుతాడు, అంతే. ఇంకెవరు యాక్సెప్ట్ చేయలేదు. యథార్థంగా ఒప్పుకోవాలి మనం. నిజంగా వెళ్ళాడు, నీ భార్య అమ్ముడిపోయింది, పలానా స్థితిలో, ఘోరమైన స్థితిలో ఉంది, వెళ్ళి తెచ్చుకో, మళ్ళీ హక్కుని తెచ్చుకో, కాపుని చేయను. మళ్ళీ దేవుని మాట విన్నాడు, వెళ్ళాడు. హోషేయ 3వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. చూడండి చూడండి 3వ అధ్యాయంలో మనకి, మరియు యెహోవా నాకు సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవాని ప్రేమించినట్లు దాని ప్రేమి ఇష్టురాలైన వ్యభిచారిణియగు దాని వద్దకు పోయి నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 18 తులముల వెండి ఏదము యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలను. వెళ్ళిపోయావు కదా రెండోసారి. వెళ్ళాడు యోషే, వెళ్ళి 15 వెండి నాణాలు ఇచ్చి, అమ్ముడిపోయింది కదా, వ్యభిచార కోపంలో మగ్గిపోయి ఆ 15 వెండి నాణాలు ఇచ్చి తిరిగి తీసుకొని వచ్చి, నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నీ పాత జీవితాన్ని విడిచావు, నాతో బాగున్నావు, 3 పిల్లల్ని కన్నావు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు మరలా ఏ పురుషులతో కూడా వెళ్ళకో చెప్తున్నాడు. గోవర్త చెప్తున్నాడు. 15 విన్నాళ్ళు ఇచ్చాడు, భార్యను తీసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, చెప్తున్నాడు, నువ్వు మరలా నేను వెలించి నేను కొనుక్కున్నాను, నువ్వు మరలా ఏ పురుషుని నాకు చూడకూడదు, నువ్వు నాతోనే ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? పాప స్థితిలో మగ్గిపోయిన మనలందరినీ కూడా తన అమూల్యమైన రక్తము ద్వారా వెల చెల్లించి నిన్ను నన్ను విడిపించాడు. విమోచకుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.
సో ఆలోచించేయండి. చాలా భారభరితంగా వస్తాయి మాటలు, నాకు కూడా ఇవన్నీ. దీన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే ఎందుకు అంత మెసేజ్ని పాస్ చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి, అట్ ది సేమ్ టైం క్రైస్తవులైనటువంటి మనకు కూడా మెసేజ్ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ. మనము దెబ్లేము కుమార్తె గోమెరు లాంటి స్థితిలో ఉండిపోయామా? ఆలోచించేయండి. ఎన్నిసార్లు వారిని విడిపించినా, ఎన్నిసార్లు వారిని హక్కులు చేర్చుకున్నా, చెయ్యి విడిపించుకుని దేవునికి విరోధంగా ఆధ్యాత్మికటువంటి వ్యభిచారంలోకి మగ్గిపోయారే. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు మరలా హోషేయని ఎన్నుకోడు. అసలు హోషేయని అసలు ఎంతమంది ప్రవక్తలు, చిన్న ప్రవక్తల్లో అసలు గుండెని హత్తుకునేది హోషేయ. నిజంగా మాటలు రావు. నిజంగా ఎంత ప్రేమ ఉంటే దేవుని ప్రేమ. అసలు నేటి సమాజంలో ఎలా ఉంటే మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం? అసలు విభచారం చేసుకోవడానికి గర్స్ ఉండాలి, ఎంతో ధైర్యం ఉండాలి, అసలు యాక్సెప్ట్ చేసే హృదయం ఉండాలి. కొంచెం చేసుకుని ముగ్గురు పిల్లల తల్లి అనుకుని మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకొచ్చి ఆపురం చేయమంటే అసలు యాక్సెప్టెన్సీ ఉండదు ఎవరికి. కానీ హోషేయ దేవుని మాటకే లోబడ్డాడు, విధేయత చూపించాడు, వెళ్ళాడు, తెచ్చుకునే చూడండి వెల చెల్లించాడు. 15 వెండినాలు తిరిగి తీసుకున్నాడు, హక్కుని చేర్చుకున్నాడు, మాట్లాడుతున్నాడు. మరలా నువ్వు ఏ పురుషుని కూడా చూడకూడదు, మరల నువ్వు ఏ దేవి దేవతల విగ్రహాలకే పూజింపకూడదు, నమస్కరించకూడదు, సాగిలు పడకూడదు, మొక్కకూడదు, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు చెప్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి. చూడండి 11వ అధ్యాయం ఇదే హోషేయ గ్రంథంలో అసలు ఏంటి దేవునికి ఎంత ప్రేమ ఇజ్రాయేల్ ప్రజల పట్ల, అట్ ద సేమ్ టైం క్రైస్తవ పిల్లల మన పట్ల అని మనం ఆలోచన చేస్తే 11వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. ఇజ్రాయేలు బాలుడై ఉండగా, ఎలా ఉన్నాడంటే ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమార్ని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. ఇజ్రాయేలు ఎలా ఉన్నాడంట? బాలుడైన స్థితిలో నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. నేను ఎన్నుకుని వారికి నడక నేర్పించింది నేనే, దారి చూపింది నేనే. తప్పిపోయిన కుమారు లాంటి స్థితిలో ఉన్న మనలందరినీ కూడా ఆయన అద్వితీయ కుమారుని ద్వారా మనల్ని ఎన్నుకొని సత్య మార్గంలో నడిపించడానికి ఆయన ఎన్నుకుని ఈ లోకానికి తీసుకొచ్చాడే. నేనే మార్గము, సత్యము, జీవాన్ని అనుగ్రహించాడే, నిత్య జీవ ప్రదాతని మనకు అనుగ్రహించాడే. నడక నేర్పిన వాడిని నేనే అంటున్నాడు. బాలుడే ఉండగా చూడండి, చిన్నపిల్లలకి అప్పుడప్పుడే బుడుగుడులు అడిగేసి నడక వచ్చినప్పుడు చేపట్టుకుంటారు తల్లిదండ్రులు. అలాగే నడిపించాడంట ఇజ్రాయేల్ని, ప్రజల్ని సొత్తుగా చేసుకుని చేపట్టుకుని నడిపిస్తారు. చూస్తారా, ఎక్కడ పడిపోతాడేమో, దెబ్బలేం తగులుతాయేమో, మోకాలకి చేతులు కొట్టుకుపోతాయేమో. తల్లి తండ్రి బుడిబుడి అడుగులు వేసుకునే పిల్లల్ని ఎలా అయితే సంరక్షించుకుంటాడో అలాగే ఇజ్రాయేల్ ప్రజల్ని నడక నేర్పించిన వాడు నేనే అన్నాడు. ఇంకేం చేశాడట? నడక నేర్పించిన వాడిని నేనే, వాడిని కౌగులించుకున్న వాడును నేనే, హక్కుని చేర్చుకున్నాడు. అవునా? దెబ్లేము కుమార్తెని తిరిగి మరలా పాపం చేసి తన పాప వృత్తిలోకి వెళ్ళినప్పుడు మరలా తిరిగి ఏం చేసుకున్నాడో, హోషేయ ఎలా అయితే హక్కుని చేర్చుకున్నాడో అట్ ది సేమ్ టైం ఇజ్రాయేల్ ప్రజలు కూడా హక్కుని చేర్చుకున్నాడు. పాప స్థితిలో కూరుకుపోయిన నిన్ను నన్ను కూడా మరలా తిరిగి నిన్ను బ్రతికించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను కూడా హత్తుకుంటున్నాడు. అందుకని క్రీస్తుని హత్తుకుని ఉండాలి. ఆలోచన చేయలేండి. ఏం చేశాడంట? నేనే వారిని స్వస్థపరిచిన వాడను. అరణ్య మార్గంలో ఎన్ని వచ్చినాయండి?
రాలేదా? బాగు చేయలేదా? వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదంట, వాళ్ళ చెప్పులు ఎరిగిపోలేదంట. ఆ, ఎన్ని వచ్చినా కానీ వారు ఎలా ఉన్నవారు అలాగే ఉన్నారు. అద్భుతంగా నడిపించాడు కదా. ఆ, వారికి ఏం జరిగినా కానీ వారిని అన్ని రకాలుగాను స్వస్థపరచుకున్నాడు. ఏమి రాలే, ఏ తెగులు వారి గోడానికే సమీపించలేదు. పరిపూర్ణటువంటి స్వస్థత అనుగ్రహించాడు వారిని ఎన్నుకున్న ప్రజలకి. వారి గుడారంలో ఉన్న వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నశించిపోయారు తెగుల చేత. స్వస్థపరుచుకున్నాడు. అంత గొప్పగా స్వస్థపరుచుకుని ఆయన వాగ్దానం చేసిన పాలు తేలి ప్రవహించే దేశంలో అడుగు పెడితే కనాను దేవీ దేవతలతో ఆధ్యాత్మిక వ్యభిచారంలో అలవాటైపోయారు. కనాను చేరారు. అక్కడ వారితో వారి విగ్రహాలకు మొక్కి దేవునికి విరోధంగా నడిచారు. అది మనకి దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? కనాను నిబంధన బ్రేక్ చేశారు. అక్కడ సినాయి పర్వతం మీద నిబంధన చేసుకున్నాడు, కనాను వచ్చేటప్పటికి నిబంధనని బ్రేక్ చేసుకున్నారు. నేడు లోకానుసారంలో భార్య భర్తలు వివాహం చేసుకున్నారు ఒక నిబంధన ద్వారా. కొంతకాలం అయిన తర్వాత గొడవలు వచ్చినాయి. నెక్స్ట్ స్టెప్ ఏమంటారు? నెక్స్ట్ స్టెప్ అంటే లోకానుసారంగా ఆలోచన చేస్తాయి. నిబంధన ద్వారా వివాహం చేసుకున్నారు, పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. కొంతకాలం అయింది, పిల్లలు పట్టారు. దెబ్బలేమి కుమార్తెలాగా గోమెరలాగా పిల్లలు పుట్టారు. గొడవ వచ్చింది, వివాదం వచ్చింది, పడలేదు. నెక్స్ట్ స్టెప్ ఏమేస్తారు? లోకంలో విడాకులు, వెళ్ళిపోతారు. కానీ దేవాతి దేవుడు వారికి విడాకులు ఇవ్వలే. ఇజ్రాయేల్ ప్రజలు ఇచ్చాడు, ఇవ్వలేదండి, వదిలేదు. చూడండి, నేటి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి భార్య భర్తలు ఆలోచించేయండి. దేవుడు వారిని ఏమి విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? ఆయన ఒక నిబంధన ద్వారా వారిని ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. మనం కూడా దైవ సాక్షిగా వివాహం చేసుకుంటున్నాం. చేసుకున్న చివరికి వివాదాలు వచ్చినా, కలహాలు ఏమైనా వచ్చినా వెంటనే విడిపోతున్నాం. కానీ దేవుడు వారిని ఎడబాయలేదండి. క్రైస్తవ వివాహం చేసుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. విడిచిపెట్టలే. ఎందుకు విడిచిపెట్టలేదు? దేవుడు వారి మీద తన ప్రేమని చూపిస్తున్నాడు. ప్రేమ ఉంది, కరుణ ఉంది, జాలి ఉంది, కృప ఉంది. అందుకనే వాళ్ళతో తెగ తెంపులు చేసుకోలే. ఇజ్రాయేల్ ప్రజలతో చేసుకోలే. చేసుకునేవాడైతే హోషేయ ద్వారా ఎందుకు ఒక మెసేజ్ పాస్ చేస్తాడు? ఎందుకు హెచ్చరిస్తాడు? ఎందుకు బుద్ధి చెప్పాలనుకుంటాడు? విడిచిపెట్టచ్చు, కానీ విడిచిపెట్టలే. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుని వారు ప్రేమించట్లేదంటే వారు దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మీరు అది పాటించట్లేదు. అందుకని చెప్తున్నాడు యోహాను గారు ఏమని, మనం ఆయన ఆజ్ఞలను గైకొనటే దేవుని ప్రేమించడం. మరి ఆజ్ఞలతో మరిచారు, ఇంక దేవుని ఎలా ప్రేమించగలరు? ఆయన ఆజ్ఞలు ఏమి భారమైన ఏమి కాదే. క్రీస్తు చూపిన మార్గంలో నడవమన్నాడే, ఆయన మాట వినమన్నాడే, పొరుగు వారిని ప్రేమించమన్నాడే. ఇవే కదా ఉన్నాయి ఆజ్ఞల్లో, ఇంకేమున్నాయి? అబద్ధం ఆడొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, విచారం చేయొద్దన్నాడు, పొరుగు వారిని ఏది కూడా ఆశించొద్దన్నాడు. ఇంక ఎంతకన్నా మించి ఇంకేం చెప్పాడు? భారమైన ఏమి ఇచ్చాడు? ఓలేని భారం మేమేదే మోపలేదే. ఆయన మాట వినమన్నాడు, మాట వినటమే శ్రేష్టం అన్నాడు. అది విధిలేసి మనం మిగతా అన్నీ కూడా చేస్తున్నాము. ఆలోచించేయండి. 15 వెండి నాణాలు, వెండి కాసులు ఇచ్చి విడిపించుకున్నాడు గోమెరుని. నిన్ను నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన అమూల్యమైన రక్తము ద్వారా వెల చెల్లించి నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు క్రీస్తువాడు. పాపాల నిమిత్తం ఏనాడో చనిపోయావు నువ్వు. క్రీస్తే నీలో నివసించేది. ఆలోచించేయాలండి ప్రతి ఒక్కరు కూడా.
హోషేయను ఆ నిమిత్తమే దేవుడు ఎన్నుకొని ఒక గుణపాఠంగా వారికి నేర్పించాడు. ఇంకేం చెప్తాడు? నేను స్వస్థపరచబడినను ఆ సంగతిగా వారికి మనస్సును పట్టలేదు. ఆ? చూడండి, ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. చూడండి, స్నేహ బంధాన్ని ఏర్పరచుకున్నాడు. మన ప్రాణ స్నేహితుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుతోనే స్నేహం మనకి. ఆ? ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే వాడు ఖచ్చితంగా దేవుణ్ణి ఉండదు, ప్లస్ భద్రశత్రు. అవునా? భద్రశత్రువే. లోక స్నేహం దేవునితో వైరము. సో స్నేహ బంధాన్ని ఏర్పరిచాడు ప్రభు అయిన క్రీస్తు ద్వారా. నీ స్నేహం ఆయనతోనే. ఆ బంధం విడువని ఎడబాయనటువంటి బంధం. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి అవతులు లేని, షరతులు లేనటువంటి ప్రేమ చూసారా ఎలా ఉందో? హోషేయని ఎన్నుకున్నట్లు గానించి హోషేయ ద్వారా చూడండి, నిజంగా చాలా లోతుగా ఆలోచన చేసినప్పుడు కూడా చాలా బాధేసింది. హోషేయ జీవితం, దెబ్లేయం కుమార్తె అయినటువంటి గోమెరి జీవితం. నిజంగా హోషేయకి దెబ్లేయం కుమార్తె అయినటువంటి గోమెరి మీద ప్రేమ చూసారా? సేమ్ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమే సాదృశ్యంగా కనపడుతుంది. హోషేయ ఎలా అయితే గోమెరిని ప్రేమించి మరలా తిరిగి తెచ్చుకుంటున్నాడో వెనక్కి, తన పాత జీవితంలోకి వెళ్ళిపోయినా కానీ మరలా తీసుకొని తెచ్చుకున్నాడో, అలాగే నిన్ను నన్ను కూడా మరలా నీ పాత జీవితంలోకి వెళ్ళిపోయిన నిన్ను నన్ను కూడా ఎంతగానో ప్రేమించి ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి రప్పించి ఆయన బలిగా అర్పించి నిన్ను మరలా తిరిగి తన కౌగిట తన హక్కును చేర్చుకుంటున్నాడో, దానిలో దేవుని ప్రేమ ఉంది. గుర్తుపెట్టుకోండి. మనం కూడా గోమెర లాంటి స్థితిలో ఉండిపోయామా? ఆలోచించేది. పాత జీవితంలోకి వెళ్ళిపోయామా? నిజంగా రక్షణ పొందుకున్నవారు, బాప్తిసం తీసుకున్నవారు ఈ టైంలో ఆలోచించేది. మీరు మరలా మీ పాత జీవితంలోకి వెళ్తున్నారా? అది ఎంత మాత్రం కూడా సరైన విధానం కాదు. ఒకవేళ మీరు మీ పాత జీవితంలోకి వెళ్ళినట్లయితే గోమెరలాగా మళ్ళా తన వేశ్యవృత్తిలోకి వెళ్ళిపోయినట్టే. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆధ్యాత్మికమైన వ్యభిచారం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించకుండా, ఆయన మాట వెనకుండా పెడచెవిని పెట్టి మరలా వారు వేరే దేవుని వైపు, విగ్రహాల వైపు తిరిగినట్లయితే ఆధ్యాత్మికటువంటి వ్యభిచారంలో మగ్గిపోయిన వారిని విడిపించడానికి ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆలోచించేయండి. రక్షింపడిన మనందరం కూడా ఆయన మాట చొప్పునే మనం నడవాలి. చూడండి, కానీ ఆయన మాట వెనకుండా కానీ దేవుడు వారిని ప్రేమించాడు. మాట వెనకపోయినా ప్రేమించాడు. సో చెయ్యి పట్టుకున్నాడు, నడక నేర్పించాడు, హక్కును చేర్చుకున్నాడు, అంటే కౌగులించుకున్నాడు, స్వస్థపరిచాడు, స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అట్ ది సేమ్ టైం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీ చెయ్యి పట్టుకుంటున్నాడు, కానీ నీ చెయ్యి ఆయన చెయ్యి అందుకోవట్లేదు. చెయ్యి అందిస్తున్నాడు. ఆయన చాచిన చేతిని పాప ఊబిలో కూరుకుపోయిన నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన చెయ్యి అందిస్తున్నాడు, కానీ నీవు పట్టుకోవడం లేదు. అలాగే నడిపిస్తున్నాడు నిన్ను సత్య మార్గంలోకి, కానీ ఆ సత్య మార్గంలో నువ్వు నడుస్తున్నావా? ఆలోచన చేయలేదు. ఆయన నడక నేర్పిస్తున్నాడంట బాలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకి. క్రీస్తు కూడా ఆయన మార్గంలో, సత్య మార్గంలో, ఆయన చూపిన మార్గంలో బాటలు వేసి తండ్రి చెంతకు మరలా నిన్ను చేర్చాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. అలాంటి మార్గంలో నిన్ను నడిపిస్తే నీవేం చేస్తున్నావు? త్రోవ తప్పుతున్నావు. తప్పిపోయిన కుమారుడిలాగా నీవు కూడా తప్పిపోయిన కుమారుల వలె త్రోవ తప్పుతున్నావు.
అలాగే కౌగిలించుకున్నాడు అంటే హక్కుని చేర్చుకున్నాడు. ఆ? నువ్వు ఎంతసేపు దేవుని విడిచిపెట్టి లోకాన్ని కౌగిలించుకుంటున్నావు, అవునా? లోకాన్ని హత్తుకుంటున్నావు, లోకంతో స్నేహిస్తున్నావు. కానీ లోక స్నేహము దేవునితో వైరమని గుర్తెరగాలి. లోకాన్ని ప్రేమించకూడదు. ఆ? అలాగే స్వస్థపరిచాడు. ఆ? ఇక్కడ ఏం స్వస్థత? ఆ, పాప స్థితిలో ఉన్న నిన్ను ఆ, ఆధ్యాత్మికంగా అంటే ఆత్మీయంగా నిన్ను స్వస్థపరి అంటే ఫిజికల్గా బాగానే ఉన్నావు, శారీరకంగా నీకు ఏ రోగం లేదు, కానీ ఆత్మకు పట్టింది. నీ ఆత్మీయ స్థితికి జబ్బు చేసింది, పాపం అనే రోగం వచ్చింది. దాన్ని నయం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆ, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. నీకు రోగం వస్తే అంటే ఆధ్యాత్మికంగా అంటే ఆత్మీయంగా నీకు రోగం వస్తే ఆయన దెబ్బలు తింటాం ఏంటి? ఆలోచన చేసావా ఎప్పుడైనా? ఆయన మీద పడి ఆయన ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ నువ్వు చేసిన ఆజ్ఞ అతిక్రమమే లేక పాప స్థితిలో ఉన్న నీ కొరకే. గుర్తుపెట్టుకో. నువ్వు పాత స్థితికి వెళ్ళిపోతున్నావా, పాప స్థితిలోకి వెళ్ళిపోతున్నావా? మరలా ఆయన ఏం చేస్తున్నాడో, శిక్ష అనిపిస్తున్నాడో, ఆయన దెబ్బలు తింటాడు. గుర్తుపెట్టుకో. ఆయన మీద పడ్డ ప్రతి దెబ్బ నువ్వు చేసిన పాపానికి చెల్లించాడు. నువ్వు మరలా నీ పాత స్థితిలోకి వెళ్ళిపోతున్నావా? ఆయనకి పడుతున్నాయి దెబ్బలు. నువ్వు ఆయన అవమానించినట్టే. నీ పాపాల నిమిత్తమే కదా ఆయన దెబ్బలు తింటే. ఆత్మీయ చచ్చని స్థితిలో ఉన్న నీ కొరకే కదా ఆయన దెబ్బలు తింటే. సిలువు మీద వేలాడింది, రక్తాన్ని కార్చింది, రెండారు చేతుల్లో మేకులు దిగ్గొట్టుకున్నాయి. నువ్వు మరలా నీ పాత స్థితికి వెళ్తుంటే మరలా నువ్వు రెండోసారి క్రీస్తుని సిలువేస్తున్నావు, సిలువుకి ఎక్కిస్తున్నావు. ఆలోచించేయండి. మరలా నువ్వు పాపం చేస్తావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. సిలువు యాగంలో ఆయన నీ కొరకు నీ బిడ్డల కొరకు అర్పించినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకో. చిత్రమైపోయింది ఆయన శరీరం, జ్ఞాపకం చేసుకో. మరలా నువ్వు నీ పాత రోత జీవితంలో అడుగు పెట్టే ముందు సిలువు వైపు చూడు, సిలువు మీద క్రీస్తుని చూడు. నిజంగా నువ్వు నీ మనోనేత్రాలు తెరిచి చూస్తే ఎన్నటికీ కూడా నీ పాత జీవితంలోకి వెళ్ళవు. ఓషి అన్నాడు, అయిపోయిందా, నీ కొరకు వెల చెల్లించాలి 15 నాడు, తిరిగిరా. మరలా నువ్వు ఏ పురుషుని వెంట కూడా వెళ్ళకు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మరలా నువ్వు ఏ పాప స్థితిలోకి వెళ్ళకూడదనే కదా ఒక్కసారి నీ కొరకు బలి అయింది. ఆలోచన చేయండి. బాప్తిసం తీసుకున్నాను కూడా మరలా నేను పాపం చేస్తే నా పరిస్థితి ఏంటంటే మరలా రెండోసారి క్షమాపణ ఉండదండి. ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? బాప్తిసం తీసుకున్న పాపం చేస్తా మళ్ళీ అంటే దేవుని మాట వెనకన్నా మీరు త్రోవ తప్పిన మార్గం నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? క్షమాపణ ఉండదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మరలా క్షమాపణ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి క్షమాపణ ఉండవండి. గుర్తుపెట్టుకోండి. దేవుడు మేము తప్పు చేసేసి మేము ప్రభువానికి మోకాలు వేసి కన్నీరు కాల్ చేస్తే క్షమిస్తాడు అనుకుంటారు. క్షమాపణ ఉండదు. కానీ నీవు ఒక్కసారే నీ పాపాన్ని ఒప్పుకొని నీ నోటితో క్రీస్తుని అంగీకరిస్తావో అప్పుడే నీ పాపాల నిమిత్తం చనిపోయావు. మరలా నువ్వు రెండోసారి వెళ్ళావు అనుకోండి, గోమెర రెండుసార్లు వ్యభిచార కోపంలోకి వెళ్ళినట్టే. దానితోనే పోలుస్తున్నాడు ఇక్కడ కూడా. అంతే కదా. నువ్వు మరలా నువ్వు తిరిగి పాప జీవితంలోకి వెళ్ళిపోయావంటే పాప జీవితంలో గోమెరలాగా నువ్వు కూడా, గోమెర ఎలా అయితే వెళ్ళిందో తన పాత జీవితంలోకి నువ్వు కూడా వెళ్ళిపోయినట్టే. మరలా నువ్వు వెళ్ళిపోయినట్టే. రెండోసారి ఉండదండి. దావీదు పాపం చేశారు, ఆయనకి క్షమాపణ ఉంది కానీ దాని పర్యవసానం అనుభవించాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. అవునా? దావీదు గారు పాపం చేసినప్పుడు దేవుడు క్షమించాడు, కానీ తన పాప పర్యవసానాన్ని అనుభవించాడు. కుమారుడు తిరుగుబాటు చేయలేదా? నువ్వు జీవితకాలం అంతా నీకు యుద్ధాలు అన్నదా? నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా యుద్ధాలు చేస్తావు అన్నాడు. ఎక్కడున్న మనశ్శాంతి అంటే ఆ పాపపు పర్యవసానం వెంటాడింది, నిన్ను కూడా వెంటాడుతుంది. గుర్తుపెట్టుకో. ఆలోచించేయండి. ఒక్కసారే పాప క్షమాపణ, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు లేదంటే ఒక్కసారే
ఒక్కసారి మరలా నువ్వు తప్పటడుగు వేసావా, మళ్ళీ పాప స్థితిలోకి వెళ్ళావా, దాని పర్యవసానం అనుభవించడానికి భరించడానికి సిద్ధంగా ఉండు. నువ్వు రేపొద్దున అప్పు చెప్పాలి, ఆయన అడుగుతాడు, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు. తల ఎత్తుకుని సమాధానం చెప్తావో, తల దించుకొని సిగ్గుపడతావో ఆలోచించేయాలి నిజంగా. అంటే క్రైస్తవ విశ్వాసంలో కూడా కొన్ని విషయాల్లో నేను బైబిల్ క్లాస్లో కూడా అదే చెప్పాను. చాలా బాధేసింది నాకు, చాలా బాధేసింది. బైబిల్ క్లాస్లో కూడా విషయాన్ని చెప్పాను. నిజంగా విశ్వాసం ఉండాలి, నిజంగా విశ్వాసం ఉండాలి కదా. దేవుడి మీద, దేవుడిచ్చిన ఆజ్ఞ లోబడి, ఎప్పుడు లోపడతాం, దేవుని ప్రేమించినప్పుడే లోపడతాం. అట్ ద సేమ్ టైం విశ్వాసం కూడా ఉండాలి. కానీ కొంతమందికి విశ్వాసం ఉండలేదు, చెదిరిపోతుంది విశ్వాసం. మీరు ఎలా అయితే, ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అయితే త్రోవ తప్పుతున్నారు అంటే, దేవుని శక్తి సామర్థ్యాలు, దేవుని ప్రేమ, దేవుని నడిపింపు, దేవుని కార్యాలు చూసిన దేవుని ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అయితే త్రోవ తప్పారో, నేటి క్రైస్తవ విశ్వాసం కూడా త్రోవ తప్పుతున్నారు. నిజంగానే వారి విశ్వాసం బాగుంటుంది. ఎంతవరకు వారు ఉన్నారు, చాలా కాలం బాగున్నారండి. వారు బాగలేదు కాదు, ఐగుప్తు నుంచి విడిపించారు, కనాన్ దేశంలో బాగున్నారు చాలా కాలం. కానీ రాను వారితో ఏకమై దేవుని మర్చిపోయారు. అందరూ బట్టి దేవుని కోపం వచ్చింది. మన క్రైస్తవ విశ్వాసులు కూడా బాగుంటున్నారు సంఘంలో, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు స్థానికంగా. కానీ కొన్ని సందర్భాలు వారి విశ్వాసం చెదిరిపోతుంది. నీ స్థానిక సంఘంలో నీ విశ్వాసం చాలా బలంగా ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో నీ విశ్వాసం పక్కదోవ పడుతుంది. నిలబడండి విశ్వాసంలో, దేవుడి కార్యం చేస్తాడు, దానికోసం కనిపెట్టుకుని ఉండండి. కంగారు పడిపోకూడదు కదా. మన సంఘమే కాదు, అన్ని సంఘాల్లోనూ ఏదో ఆలోచన చేస్తున్నారు, ఏదో వచ్చేస్తుందని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నేను అదే చెప్పాను బైబిల్ క్లాస్లో మనం చెప్పాను శుక్రవారం. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, పెట్టినేస్తాడని ముసలితనం అని. నెక్స్ట్ డే పుట్టేశాడా? చెప్పండి, ఎన్నేళ్ళు పుట్టాడు? ఎవరికైనా 25 years వెయిట్ చేశాడు అబ్రహాం. 25 years బిడ్డ కోసం ఎదురు చూశాడు. మనం ఈరోజు ప్రార్థన చేస్తే రేపు పొద్దున ప్రభు నీకు ఇల్లు వచ్చేయాలంటే రేపు పొద్దున రెడీమేడ్ వచ్చేయాలి నీకు అక్కడికి. అది అనుకుంటాం మనం అద్భుతమని. మరి అబ్రహాం విశ్వాసం ఏంటి? నీ విశ్వాసానికి అబ్రహాం విశ్వాసానికి ఏంటి తేడా? అందుకనే విశ్వాస వీరుడయ్యాడు అబ్రహాం. మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? కింది స్థాయిలో ఉంది, అట్టడుగు స్థాయిలో ఉంది. వస్తున్నాం, ఏళ్ల తరపుడు వస్తున్నాం స్థానిక సంఘానికి విశ్వాసగా. నీ విశ్వాసం బాగుంది, కానీ కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహామునే పరీక్షించినప్పుడు నిన్ను పరీక్షించలేడా? ఆ పరీక్షకి లోనైనప్పుడు నువ్వు నిలబడాలి విశ్వాసంలో. నిలబడకుండా అక్కడ ఏదో అద్భుతం జరుగుతుందని అక్కడ పరిగెట్టేస్తున్నావు, ఇక్కడ ఏదో సోమవారం అద్భుతం జరుగుతుందంటే ఇక్కడ పరిగెట్టేస్తున్నావు. దేనికోసం? అపవాదిగడు నిన్ను అటు ఇటు తప్పుతో పట్టిస్తాడు. అసలు నీకు విశ్వాసం బలంగా ఉండాలి. నేను అదే చెప్పాను. విచారం ఏంటంటే, నాకు కొన్ని తెలుస్తున్నప్పుడు బాధేస్తుంది. మన స్థానిక సంఘంలో కూడా ఉన్నారంటే 2-3. ఎందుకు వాళ్ళకి కించపరచకూడదు, కానీ ఎందుకు ప్రతి బుధవారం ఆటోలు వేసుకుని వెళ్ళిపోతున్నారంట అంజూరపు చెట్టు రాజమండ్రి. తెలిసింది, నాకు బాధ వేస్తుంది. ఏంటి మీ విశ్వాసం ఏమైపోయింది నిజంగా? మీ మీద ఆ పాలకొల్లో ఉన్నటువంటి వారు 1000 రెట్లు విశ్వాసులు తిరుగుబాటు చేశారు. తెలుసా మీకు ఆ విషయం? రానవలేదు ఆయన్ని. పక్కన ఉన్న మీకు తెలియదు, ఎక్కడో ఉన్న పాలకొల్లో వాళ్ళకి తెలిసింది. అబద్ధ బోధకుడు అయితే మీరు మాత్రం ప్రతి బుధవారం వెళ్ళిపోతున్నారు ఆటోలు వేసుకుని. ఇక్కడ లేని విశ్వాసం అక్కడే వచ్చేస్తుంది. ఆయన ఏదో ఆయిల్ గుడ్డి ఇచ్చేస్తే 200-300 రెట్లు కొనేసుకుని వచ్చేస్తున్నారు, రాసేసుకుంటున్నారు. శుక్రవారం ప్రశ్నించాను, అమ్మ ఎప్పటి నుంచి వెళ్తున్నారో తెలియదు, కానీ మీరు అక్కడికి వెళ్ళడం ద్వారా మీ కుటుంబంలో ఏమైనా అద్భుతం జరిగిందా చెప్పండి అన్నాను. ఇంకొక విషయం కూడా చెప్పాను, అక్కడికి వెళ్ళొస్తున్నప్పుడు మీ కుటుంబంలో ఏమన్నా అద్భుతం కన్నా కీడే ఎక్కువ జరిగి ఉంటుంది అన్నాను. జరిగినట్టే ఉంది నాకు తెలిసి. నేను ఆలోచన చేస్తే జరిగినట్టుంది. ఫేస్ చేశారు. చూడండి, దేవుడికి హెచ్చరిస్తున్నాడు. మీరు ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అయితే దేవుని ఆజ్ఞని మీరి పక్కతో పట్టారో, మనం కూడా విశ్వాసంలో పక్కతో పడుతున్నాము. ఎందుకు అంటే, స్థానిక సంఘంలో విశ్వాసం ఒకటే, వేరే ప్రాంతంలో విశ్వాసం ఒకటే. బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసము ఒక్కటే.
నిన్ను పిలిచిన పిలుపు ఒకటే, బాప్తిసం ఒకటే, ఇంకా నిరీక్షణ ఒకటే, అన్నీ ఒకటే ఉన్నాయి. అన్ని విశ్వాసం ఒకటైనప్పుడు ఇక్కడ ఒక విశ్వాసం, పలానా చర్చిలో ఇంకో విశ్వాసం, ఆ రాజమండ్రిలో ఇంకో విశ్వాసం, లేదంటే బుధనూర్పాడులో ఇంకో విశ్వాసమా? ఆలోచించేయండి. విశ్వాసం ఒకటే. ఎక్కడున్నావు అక్కడ స్థిరంగా నిలబడు, త్రోవ తప్పుకో. దేవుడు కొన్ని సందర్భాల్లో బుద్ధి చెప్తాడు. ఆల్రెడీ చెప్పినట్టున్నాడు. మీరు ఆలోచన చేసుకోండి. మీ కుటుంబంలో జరిగిన పర్యవసానాలను బట్టి ఆలోచన చేసుకోండి. అమ్మ బాబోయ్, నిజంగా త్రోవ తప్పను, అబద్ధ బోధల వైపు వెళ్ళాను. దేవుడు చెప్పాడు, అబద్ధ బోధకులు ఉంటారు. దేవుని కార్యాలను కన్నా అద్భుతమైన కార్యాలు చేస్తారు గాడి సిమోన్ లాగా. వాటిని చూసి అట్రాక్ట్ అవుతామేమో. కనాన్ ప్రాంతంలో వెళ్ళారు ఇజ్రాయేల్ ప్రజలు. అక్కడ ఉన్నటువంటి 7 తెగల జాతుల వారితో ఆధ్యాత్మిక వ్యభిచారం చేశారు. అప్పు వారు మమ్మల్ని స్వస్థపరుస్తున్నాయి. నిజంగా దేవుని కోపం ఎందుకు వచ్చింది తెలుసండి? కనాన్లో 7 జాతుల వారు ఉన్నారు. ఎవరన్నా? పెరిచ్చీలు, హిబ్బీలు, ఎబుసీలు, గిల్గాషీలు, అమోరీలు, 7 జాతుల వారు అన్యులు. దేవుడు అంటే తెలీదు. వారు ఏం చేస్తారు అక్కడ? దేవత విగ్రహం చేసుకున్నారు. ఈ దేవత మాకు సంతానాన్ని ఇస్తుంది, పలానా దేవత మాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్య దేవత, పలానా దేవత మాకు సంపదనిస్తుంది, సిరి సంపదలు ఇస్తుంది అని దేవి దేవతల వైపు తిరిగి మొయాంపు దేవతల్ని, అష్టారోతుల్ని, అమోరియల్ దేవతల్ని, కనానీయుల దేవతల్ని పూజించారు. వీరెళ్ళి అక్కడ చూసినప్పుడు వారందరూ ఏమో వాటికి మొక్కడం చూసారు. చూసి వీళ్ళు ఏం చేశారు? దేవునికి సొత్తైనటువంటి ప్రజలు వాటికి నమస్కరించడం మొదలెట్టారు. నిజంగా ఈ ఆరోగ్యం ఇస్తుందేమో, నిజంగా ఇది సిరి సంపదలు ఇస్తుందేమో, నిజంగా ఇది స్వస్థపరుస్తుందేమో నమ్మేశారు. జీవోపగల దేవుడిని విడిచిపెట్టి వాటికి మొక్కారు. అందుని బట్టి దేవునికి కోపం. అంటే అన్నీ తెలుసు, నీవు నీ విశ్వాసాన్ని ఏం చేసుకుంటున్నావు? పోగొట్టుకుంటున్నావు. 20 ఏళ్ళ నీ విశ్వాసాన్ని ఒక్క అవిధేయత ద్వారా పోగొట్టుకుంటున్నావు. వచ్చావు సుఖమే. 30 ఏళ్ళు స్థానికంగా ఎంతో విశ్వాసం చూపించావు, కనపరిచావు. కానీ ఒక్క తప్పిదం వల్ల నీ 20 ఏళ్ల విశ్వాసం, నీ 30 ఏళ్ల విశ్వాసం పోయింది. అయ్యో ప్రభా, మేము అన్నేళ్ళు నీతో సహవాసం అన్నామే, నీ మాట విన్నామే అంటే, నేను ఇచ్చిన ఆజ్ఞలు నా మాట వినలేదు, తప్పు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ తప్పనా పోయినట్టనా? ధర్మశాస్త్రం అది చెప్తుంది. 10 ఆజ్ఞ ఇచ్చాడు, అన్నీ పాటించి ఒక్క ఆజ్ఞ చెప్తే ప్రభు ఒక్కటే కదా అంటే కుదరదు దేవుడి దగ్గర. 30 ఏళ్ళు వచ్చావు, 40 ఏళ్ళు వచ్చావు. నాకు తెలిసి మా నాన్నగారు స్థానిక సంఘం పెట్టినప్పటి నుంచి వచ్చినట్టు కూడా ఉంటారు. ఇందులో కొంతమంది నిద్రించారు, ఇంకా ఉన్నవారు ఉన్నారు. వారి విశ్వాసం ఎందుకు చేరలేదు? ఈ సంఘంలో తప్పితే అసలు వేరే చోటకి వెళ్ళాలని చాలా ఉన్నారు ఇందులో వృద్ధులు. నాకు తెలిసి మన గడ్డ బంగారమ్మ గారు, చాలామంది ఉన్నారు, మారి చచ్చివతి గారు, చాలామంది ఉన్నారు, భూలక్ష్మి గారు. వెళ్ళండి, వెళ్ళరు వేరే చోటకి, ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టరు. నువ్వు ఏ స్థానిక సంఘంలో విశ్వాసం ఉంచావో ఏ కార్యాలు చేయడా, అద్భుతాలు చేయడా జరగలేదండి. మన ముందే కూర్చున్నారు టీచర్ గారు, అద్భుతం. కిషోర్ లేడా, అనురాధ లేదా, వాళ్ళంతా చక్క కిషోర్ గవర్నమెంట్ జాబ్. ఎదురు చూడాలి. నేను అది చెప్తున్నాను, దేవుడు చేస్తాడు కార్యాలు. నువ్వు ఎదురు చూడాలి విశ్వాసంతో. అద్భుత కార్యాలు చేస్తాడు నీ కుటుంబంలో. దానికి కంగారు పడిపోయి అబ్రహాం ఏం కంగారు పడలేదు. బిడ్డనిస్తా అన్నాడు, 5 ఏళ్ళు ఎదురు చూశాడు, పొందుకున్నాడు లేదు. ఎదురు చూడడమే పరీక్ష, ఎదుర్కోవాలి. సో త్రోవ తప్పకండి. అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది. యథార్థమైన ఆరాధన ఎప్పుడు హంగు ఆర్పాటాలు ఉండవు, ఊదిపెట్టుకోండి. హంగు ఆర్పాటాలు ఉండవండి. యథార్థమైన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనే ఉంటుంది ఆరాధన. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మలో ఆరాధించడం, పైకి పాడుతున్నాం కానీ నీ హృదయాంతరాల్లోంచి రావాలి. ఆత్మతో ఆరాధించడం అంటే మమేకమైపోవాలి. నీ హృదయం దేవుని హృదయంతో కలిసిపోవాలి. అది ఆరాధన అంటే.
అమ్మో నేను 10 పాటలు పాడేశాను, 20 పాటలు పాడేశానంటే నువ్వు నోటితో పాడుతున్నావు, నీ పెదవులతో పాడుతున్నావు, హృదయం నుంచి రావట్లేదు. అందుకనే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరిచింది కానీ వారి హృదయములు దూరముగా ఉన్నవే. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన అంటారు దాన్ని. 20 పాటలు పాడానండి పొద్దునుంచి అంటే ఎందుకు? హృదయంలో నుంచి రాని పాట. 10 పాటలు పాడినా 20 పాటలు పాడినా అది వేల పాటలతో సమానం. అవునా? అంతే. చాలామంది దగ్గర గంతులు వేస్తూ స్తుతించేస్తాం అనుకుంటున్నారు. దేవుడికి మెచ్చే ఆరాధన చేయాలి కానీ నీకు నచ్చినట్టు ఆరాధన చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు ఆ రకంగా ఆరాధన చేయాలి. ఆత్మతోను సత్యముతో. ఆయన వాక్యమే సత్యము. ఆరాధనలో వాక్యం ఉండాలి. వాక్యము ద్వారా ఆయన నువ్వు ఘనపరచాలి, కీర్తించాలి, మహిమపరచాలి. అది యథార్థమైనటువంటి ఆరాధన. ఆలోచించేయండి. సో స్థానిక సంఘంలో కూడా ఇలాంటివి విన్నప్పుడు బాధేస్తూ ఉంటుంది. మీ విశ్వాసం ఏమైపోతుందో తెలుస్తున్నాయి, నాకు వినపడుతున్నాయి. అరే ఇన్నేళ్ళు నేనైతే నిన్నగాక మొన్న వచ్చాను, 4 నెలల నుంచి మా నాన్నగారు వాక్యం చెప్తున్నారు. మీరు ఏదో వస్తుంది ఏదో ఆశించి వెళ్తే ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు. చూసుకోండి. ఏదంటారు పెద్దలు, ఉన్న 4 మంది అయితే ఉన్న 4 మంది అయితే ఉన్న 4 ఉడిందంట. అలాగే ఏదో ఆశించి వెళ్ళిపోకండి. తెచ్చేసుకుంటున్నారు కొబ్బరి నూనెలు అయ్యి ఆడేదో వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు. చూడండి అలాంటి వారు చాలామంది పతనం అయిపోయారు, చరిత్రలో లేరు. వ్యాపారాలు చేస్తున్నారు దేవుని అడ్డుపెట్టి. దేవుని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేసిన వాళ్ళు ఎంతో కాలం లేరండి, గుర్తుపెట్టుకోండి. మోసపోకండి. దేవుడు నిక్కరింపడు. ఏం విత్తావో ఆ పంటనే కోస్తాము. వారు విత్తుకుంటున్నారు దేవుని అడ్డుపెట్టుకుని. ఖచ్చితంగా దేవుని తీర్పులోకి వస్తారు. మనం వాళ్ళని అనుసరించకూడదండి. గాడి సింహమును విభ్రాంతులందరికీ గుందించలేదా? దేవుని ప్రజలందరూ ఉంటే మహత్కార్యాలు అద్భుతాలు చేస్తాడంట గాడి సింహమును. దేవుని కార్యాలు కానీ ఇంపైన చేస్తాడంట. జనులందరినీ విభ్రాంతికి గురి చేస్తున్నాడంట. నేడు దినాల్లో కూడా అలానే ఆలోచించండి. విభ్రాంతిని అందిస్తారు, అబద్ధ పాలకులు వస్తారు ముందుగానే చెప్పాడు ప్రభు. సో ఏదేమైనా కానీ హోషేయ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మీకు ఏమర్థమైంది ఇప్పుడు దాకా? హోషేయలాగా అంటే దేవుని ప్రేమని మనం ఏం చేసుకోవాలి? పొందుకోవాలంటే నువ్వు దేవుని మాట వినాలి. నువ్వు దేవుడిని తిరిగి ప్రేమించాలంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞని, దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించి నడుచుకోవాలి. గోమెరలాగా వాక్యం విని రక్షణ పొందుకుని మనం నీ పాప జీవితంలోకి వెళ్ళిపోకూడదు. ఒకవేళ వెళ్తే గోమెర మళ్ళీ రెండోసారి 3 బిడ్డలకు తల్లి అయినా కానీ వెళ్ళిపోయించేసారా? సమానము. దేవుడు అద్భుతంగా నడిపించాడు. కాలం అక్కడ వారితో వ్యభిచారం చేసి, ఆధ్యాత్మికమైన వ్యభిచారం చేసి తప్పిపోయారు. మరలా వారిని తిరిగి హక్కును చేర్చుకోవడానికి హోషేయ ద్వారా గుణపాఠం చెప్పాడు. ఒక మెసేజ్ని వారికి అందించాడు. అందుకనే బాధతో మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయంలో బాధతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు జాలి నొందని దానివి అన్నాడు. లోరుహామా, జాలి నొందని దానివి నువ్వు. లో అమ్మి నా జనము కాని దానివి అంటున్నాడు. అందుకని ఆ పేర్లు ఎక్కమన్నాడు. లో అమ్మి లోరుహామా యజ్రేల్. జనము కాని దాన్ని జనంగా చేసుకున్నాడు. జాలి లేనటువంటి దాని మీదకి నేను జాలి చూపించాను. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజలైతే అంట. మనం దేవుని సొత్తయం సొత్తుగా చేసుకున్నాడు. మనం కూడా ఆయన కుమారుని ద్వారా వేల చెల్లించాడు, అమూల్యమైన రక్తం ద్వారా. సో ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని ప్రేమించాలి. ఖచ్చితంగా దేవుని ప్రేమించడం అంటే ఏంటో కాదండి, ఆయన ఆజ్ఞను గైకొనుటే. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆలోచించేయండి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని మనం అనుసరిస్తూ ఆజ్ఞని అతిక్రమించకుండా దేవుని యొక్క వాక్య ప్రకారం, వాక్యపు వెలుగులోను
వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే మనం కూడా దేవుని పిల్లలుగాను దేవుని ప్రేమించే వారిలాగా ఉంటామని ఇట్టి మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ శ్రద్ధగా మీ అందరూ కూడా